మంత్రి నారా లోకేష్కి కోపం వచ్చింది. 24 గంటల్లోగా చేసిన ఆరోపణలు నిరూపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వైసీపీని హెచ్చరించారు. దాంతోపాటు యూడైస్ డేటా పైన నారా లోకేష్ చెప్పిన వివరాలపై వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య కూడా ఇప్పుడు మాటల యుద్ధం నడుస్తోంది. లోకేష్ ఉన్న జ్ఞానానికి ఈ మాటలే నిదర్శనమంటూ మాజీ విద్యాశాఖ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ఆరోపించారు. ఈ రెండు అంశాలతో పాటు కొన్ని వర్గాలకు తల్లికి వందనం పడడం లేదు. అది కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతోంది. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న పిల్లలకు సంబంధించిన తల్లుల ఖాతాలో తల్లికి వందనం పడలేదు. కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న వారికి సంబంధించిన డేటా లింకును తొలగించారు అని ఇప్పుడు ఆరోపణలు విమర్శలు కూడా వస్తున్నాయి. దాదాపు 45 రాష్ట్రంలో 45 వరకు కేంద్రీయ విద్యాలయాలు ఉంటే 33,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం వర్తించడం లేదు. వైసీపీ హయాంలో మాత్రం కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చారు. ఇప్పుడు ఆ డేటా లేదని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న పిల్లలకు కూడా తుది జాబితాలో అవకాశం ఇచ్చి తల్లికి వందనం వర్తింపజేస్తారా లేదా అన్నది చూడాలి. దాంతోపాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్కు సంబంధించిన ఉద్యోగుల పిల్లలకి కూడా తల్లికి వందనాన్ని వర్తింపజేయడం లేదు. తమకు కూడా దీన్ని వర్తింపజేయాలని ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ కూడా రాశారు. ఎన్నికల సమయంలో 25,000 కంటే తక్కువ జీతం ఉన్న కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తమకు తక్కువ జీతాలు ఉంటున్నాయి కాబట్టి ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన పిల్లలకు కూడా తల్లికి వందనాన్ని ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు పారిశుద్ధ కార్మికులకు కూడా తల్లికి వందనం వర్తింపజేయడం లేదు. తమకు ఇవ్వాలి, తాము చిన్న చిన్న జీతాలతో బతికే వాళ్ళం పారిశుద్ధ కార్మికులం, కాబట్టి తమ పిల్లలకు కూడా తల్లికి వందనాన్ని ఇవ్వాలి అని మరి వాళ్ళు కూడా ఆ ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు నారా లోకేష్ నిన్న ఒక వార్నింగ్ ఇచ్చారు ప్రెస్ మీట్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే నా పైన ఒక ఆరోపణ చేసింది. నా ఆరోపణ నిరూపించడానికి 24 గంటల సమయం ఇస్తూ ఉన్నాను. నిరూపించకపోతే చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది చట్ట ప్రకారం అని కూడా నారా లోకేష్ హెచ్చరించారు. అసలు ఏం జరిగింది అని అంటే, నారా లోకేష్కు సంబంధించిన ఒక వీడియోను వైఎస్ఆర్సీపీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తల్లికి వందనంలో 2,000 రూపాయలు లాగేసుకున్న సైకో లోకేష్ అంటూ హెడ్లైన్ పెట్టి ఒక వీడియోను ఇచ్చారు. ఈ వీడియో పైనే నారా లోకేష్కు అభ్యంతరం. నా ఖాతాలోనికి 2,000 రూపాయలు చొప్పున పడి ఉంటే నిరూపించాలి, 24 గంటలు టైం ఇస్తున్నాను, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ ఆరోపణ చేసింది అన్నది నిశ్చితంగా గమనిస్తే వైసీపీ పోస్టు చేసిన వీడియోలోనే సమాధానం కూడా ఉంది. ఇదే నారా లోకేష్ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా అమ్మఒడి అప్పుడు 15,000 ఇస్తామని చెప్పారు. తర్వాత 2,000 రూపాయలని స్కూళ్ళ మెయింటెనెన్స్, టాయిలెట్లు ఇతర మెయింటెనెన్స్ కోసం మినహాయించుకొని 13,000 వేసిన సమయంలో ఇదే నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి తల్లుల్ని మోసం చేశారు, 2,000 రూపాయలు లాగేసుకున్నాడు అంటూ నారా లోకేష్ స్వయంగా ఆరోపణ చేశారు. దానికి కౌంటర్గానే మరి ఆ రోజు 2,000 రూపాయలు స్కూళ్ళ మెయింటెనెన్స్కు మినహాయించుకుంటే సైకో జగన్ లాగేసుకున్నారన్నారు కదా అంటూ సేమ్ ఇప్పుడు కూడా మీరు 2,000 రూపాయలు మినహాయించుకుంటున్నారు కదా అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా 2,000 రూపాయలు లాగేసుకున్న సైకో లోకేష్ అంటూ హెడ్లైన్ పెట్టి వీడియోని పెట్టారు. దీనిపైనే లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నా ఖాతాలోనికి 2,000 రూపాయలు వచ్చినట్టు నిరూపించాలి, 24 గంటల్లో నిరూపించకపోతే కఠిన చర్యలు ఉంటాయి చట్ట ప్రకారం అంటున్న నారా లోకేష్ మరి అదే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే నిరూపించగలరా? గతంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నారా లోకేష్ ఏ వ్యాఖ్యలు అయితే చేశారో అదే వ్యాఖ్యల్ని ఈరోజు వైసీపీ చేస్తుంది లోకేష్ మీద. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనికి 2,000 రూపాయలు లాగేసుకున్నారన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఖాతాలోనికి 2,000 రూపాయలు పోయినట్టు మీరు నిరూపించగలరా అని వైసీపీ ఎదురు ప్రశ్నిస్తే నారా లోకేష్ నిరూపించగలుగుతారా? అంటే మనం మాత్రం ఎవరి మీదైనా ఎలాంటి ఆరోపణ అయినా చేయవచ్చు, తిరిగి అదే ఆరోపణ మన వైపు వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదని నారా లోకేష్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇది సబబేనా అన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తోంది. ఇక దాంతోపాటు యూడైస్ డేటా ప్రకారం ఏపీలో 87 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చిన మేరకైతే 87 లక్షల మందికి తల్లికి వందనం అప్లై కావాలి, కానీ 67 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇస్తామని చెప్తూ ఉన్నారు. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. 87 లక్షల మంది పిల్లలుంటే మీరు ఎందుకు ఇవ్వడం లేదు అందరికీ మీరు చెప్పినట్టు అన్నదానికి నిన్న నారా లోకేష్ ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు మీడియా సమావేశంలో. యూడైస్ డేటాలో అంగన్వాడీలకు సంబంధించిన పిల్లల డేటా కూడా ఉంటుంది, అందుకే విద్యార్థుల సంఖ్య 87 లక్షలుగా కనపడుతోంది, కానీ 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అంత స్ట్రెంత్ లేదు,
అందుకే మేము 87 లక్షల మంది ఉన్నారు అనడం అవాస్తవం అంటూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. యూడైస్ డేటాలో 87 లక్షల మంది పిల్లల్లో అంగన్వాడీ పిల్లలు కూడా ఉన్నారు అంటూ నారా లోకేష్ చేసిన మాట పూర్తిగా అవాస్తవమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్ ఆధారాలతో వాదిస్తోంది. యూడైస్ డేటాలో ఎక్కడా కూడా అంగన్వాడీ విద్యార్థులకు సంబంధించిన డేటాను చేర్చరు అని యూడైస్ డేటా రిపోర్ట్లోనే స్పష్టంగా రాసి ఉన్న విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు తెచ్చింది. యూడైస్ డేటాలో ఎక్కడా కూడా అంగన్వాడీ విద్యార్థుల డేటా ఉండదు, వాళ్ళని పరిగణలోనికి తీసుకోరు. స్వయంగా ఆ రిపోర్ట్లోనే అది రాసి పెట్టారు. మరి లోకేష్ ఎలా చెప్తున్నారు అంగన్వాడీ పిల్లల ఉన్నారు దాంట్లో, అందుకే సంఖ్య 87 లక్షలుగా కనపడుతోందని లోకేష్ చెప్తూ ఉన్నారంటే అతని పరిజ్ఞానం అన్న లేకుండాలి, లేకుంటే పూర్తిగా అవాస్తవాలన్న చెబుతూ ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నారా లోకేష్కు ఏమాత్రం పరిజ్ఞానం ఉంది అన్నదానికి ఆయన చేస్తున్న ఈ మాటలే నిదర్శనమని కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సో ఓవరాల్గా అయితే 24 గంటల సమయంలో నిరూపించకపోతే కేసు వేస్తానని నారా లోకేష్ అంటున్నారు, కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. కానీ ఇదే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మీద ఇదే మాటలతో సైకో జగన్ అంటూ నారా లోకేష్ చేశారు. కాబట్టి ఆ రోజు చేసిన ఆరోపణే ఈరోజు పరిస్థితులు తారుమారయ్యేసరికి నారా లోకేష్ దగ్గరకు వచ్చింది. నారా లోకేష్ అవతల వాళ్ళ మీద చర్యలు తీసుకునేకి సిద్ధమైతే అవతల వాళ్ళు కూడా గతంలో లోకేష్ చేసిన ఆరోపణను నిరూపించాలి అని వాళ్ళు కూడా చట్ట ప్రకారం ముందుకెళ్తే మరి దానికేంటి? ఒకటి, యుఎస్ డేటాలో 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్నది నిజం. అంగన్వాడీల డేటా అందులో ఇంక్లూడ్ చేయరన్నది కూడా నిజం. ఇక పారిశుద్ధ కార్మికులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన పిల్లలకు కూడా దీన్ని వర్తింపజేస్తారా లేదా? కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న 33,000 మందికి పైగా పిల్లలకు వాళ్ళ తల్లుల ఖాతాలో తల్లికి వందనం ఇస్తారా లేదా అన్నదే ఇప్పుడు తేలాలి.